యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. Yeah, hi, Sundara Ramireddy from RCP Technologies. So, మనందరికీ తెలుసు టైం టు టైం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ డెఫినేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 6 monthsకి ఒకసారి వీటిని రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారనమాట. అండ్ రీసెంట్గా యాంఫీ వాళ్ళు అనౌన్స్ చేశారు నిన్న, నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి నెక్స్ట్ 6 months వరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ చేంజెస్ అంటున్నది. సో లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నింటిలో కూడా చేంజెస్ వచ్చినాయండి. సో రేపు ఫిబ్రవరి 1st నుంచి ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టేటస్ మారిపోయే కంపెనీ లిస్ట్ ఇప్పుడు మనం చూద్దామండి. ఓకే, టాప్ 100ని మాత్రం లార్జ్ క్యాప్ అంటారండి. అండ్ తర్వాత వచ్చే 150ని మిడ్ క్యాప్ అంటారు. ఆ మిడ్ క్యాప్ తర్వాత వచ్చే ఎన్ని కంపెనీస్ అయినా సరే ఇంకా స్మాల్ క్యాప్స్ అంటారు బేసికల్గా. ఓకే, రైట్. సో ఇప్పుడు కొత్తగా లార్జ్ క్యాప్లోకి వచ్చిన స్టాక్ అండి జియో ఫైనాన్స్ సర్వీసెస్ అనమాట. ఇది కొత్తగా లార్జ్ క్యాప్ స్టేటస్కి వచ్చిన కంపెనీ. ఓకే, అయితే మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ స్టేటస్గా మారుతున్న కంపెనీస్ అంటే ఈ లిస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఫిబ్రవరి 1st నుంచి ఎఫెక్ట్ అవుద్ది. దానికి తగ్గట్టుగానే మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా ఏంటంటే ఈ టైం కల్లా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారనమాట. సో ఫిబ్రవరి 1st నుంచి ఇది కొత్త లిస్టు ఎఫెక్టివ్గా అమల్లోకి వస్తుంది. సో మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ స్టేటస్గా మారిన కంపెనీస్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఐఆర్ఎఫ్సి అండ్ మైక్రోటెక్ డెవలపర్స్, పాలీక్యాబ్, ఆర్ఈసి, శ్రీరామ్ ఫైనాన్స్, యూనియన్ బ్యాంక్ అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఇవన్నీ మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్గా ప్రమోట్ చేసిందనమాట. కొత్తగా యాడ్ చేసిందంటే మాత్రం న్యూ ఎంట్రన్స్ జియో ఫైనాన్స్ సర్వీసెస్, ఇది డైరెక్ట్గా లార్జ్ క్యాప్ అయింది. అంటే ఇవన్నీ కూడా టాప్ 100లో ఉంటాయి అనమాట. సో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కంపల్సరీగా వీటికి ఎంతకంత అలకేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లార్జ్ క్యాప్ స్టేటస్ కోల్పోయిన స్టాక్ లిస్ట్ చూద్దామండి. అంటే లార్జ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ వెళ్ళిపోయిన కంపెనీస్ హీరో హోండా అండ్ మదర్సన్ సుమి అండ్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, బోష్, ఐఆర్సిటిసి అండ్ పిఐ ఇండస్ట్రీస్, అదాని విల్మోర్ అండ్ యూపీఎల్. ఇంతకుముందు ఇవి లార్జ్ క్యాప్ టాప్ 100లో ఉండేయండి. ఇప్పుడు స్టేటస్ కోల్పోయి మిడ్ క్యాప్ మూవ్ అయింది అనమాట. అలాగే మిడ్ క్యాప్కి వచ్చిన కంపెనీ లిస్ట్ చూద్దామండి. మిడ్ క్యాప్కి వచ్చిన కంపెనీ లిస్ట్ న్యూ లిస్ట్ అంటే టాటా టెక్నాలజీస్ అండి మిడ్ క్యాప్లోకి వచ్చింది. టాటా టెక్నాలజీస్ కొత్తగా వచ్చిన మిడ్ క్యాప్ లిస్ట్ అనమాట ఇది మిడ్ క్యాప్లోకి. అండ్ మిడ్ క్యాప్ స్టేటస్ కోల్పోయిన స్టాక్ లిస్ట్ చూద్దామండి. మిడ్ క్యాప్ స్టేటస్ కోల్పోయి స్మాల్ క్యాప్ స్టేటస్గా వచ్చిన కంపెనీస్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఫైజర్, ఆర్తి ఇండస్ట్రీస్, వనతి ఆర్గానిక్స్, క్రాంప్టన్ గ్రీవీస్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ విల్ఫుల్ ఇండియా, అతుల్, నవీన్ ఫ్లోరైడ్ అండ్ సుమిటో కెమికల్స్, లారస్ ల్యాబొరేటరీస్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్, బాటా ఇండియా, కజారియా సెరామిక్స్ అండ్ కార్బన్ డైజమ్ యూనివర్సల్. ఇవన్నీ కూడా మిడ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్ స్టేటస్గా మారిన కంపెనీస్ అనమాట. ఇందులో మనం చూసినట్టయితే ఫైజర్ ఎంఎన్సీ కంపెనీ అంటే అది ఇప్పుడు స్మాల్ క్యాప్ కేటగిరీ. అండ్ విల్ఫుల్ కూలర్స్లో ఇండియాస్ నెంబర్ 1, ఇది కూడా స్మాల్ క్యాప్ కేటగిరీ కింద మార్చారు. అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్ ఇండియాలో నెంబర్ 1 ఫ్యాషన్ రిటైల్ అండి, ఇది కూడా స్మాల్ క్యాప్. అండ్ బాటా ఇండియాస్ నెంబర్ 1 ఫుట్వేర్, ఇది కూడా స్మాల్ కంపెనీగా స్టేటస్గా మారింది. అండ్ కజారియా సెరామిక్స్ కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ సెరామిక్ స్టైల్స్ అండి. సో ఈ లిస్ట్ అంతా కూడా ఎఫెక్టివ్ ఫ్రమ్ ఫిబ్రవరి 1st నుంచి అనమాట. సో దీనికి తగ్గట్టు ఆల్ మ్యూచువల్ ఫండ్స్, ఆల్ ఇండెక్స్ ఫండ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతాయి. ఇట్లా టైం టు టైం అన్ని ఇండెక్స్లన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. స్టేటస్ మొత్తం చేంజ్ అవుతూ ఉంటాయి ఇది టైం టు టైమ్. సో యూజువల్గా ఈ లిస్టు మొత్తం మనకి ఎవ్రీ 6 monthsకి ఒకసారి అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఇంతకుముందు లార్జ్ క్యాప్లో స్మాలెస్ట్ కంపెనీ అంటే 67,000 crores ఉంటుందండి. అండ్ స్మాలెస్ట్ ఉన్న మిడ్ క్యాప్ కంపెనీ ఏంటంటే 21,000 crores ఉందన్నమాట. సో అంటే స్టేటస్ మొత్తం అప్డేట్ అవుతూ ఉంది ఎఫెక్టివ్ ఫ్రమ్ ఫిబ్రవరి 1st నుంచి. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అన్నీ కూడా అండ్ ఈవెన్ ఈటీఎఫ్స్ కూడా
ఈ మారిన స్టేటస్ తగ్గట్టు రీబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అనమాట. సో యూజువల్గా సెబీ అండ్ యాంఫీ వాళ్ళు నిరంతరం ఈ డేటాని అప్డేట్ చేస్తూ ఉంటారండి. మీకు ఈ లేటెస్ట్ డేటా అప్డేషన్ మీకు కావాలంటే యాంఫీఇండియా.com అక్కడికి వెళ్తే మనకి ఎవ్రీ క్వార్టర్లీ అండ్ ఎవ్రీ ఆఫర్లీ యాన్యువల్లీ ఏమేమి లిస్ట్ అప్డేట్ చేస్తున్నారు, ఏమేమి చేంజెస్ వస్తున్నాయో దాంట్లో ఉంటుంది. సో కొత్తగా స్ట్రైట్ అవే లార్జ్ క్యాప్ అవుతున్న స్టాక్ ఏమో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, అండ్ స్ట్రైట్గా మిడ్ క్యాప్కి వచ్చిన కంపెనీని ఏమో టాటా టెక్నాలజీస్, రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీస్ అనమాట. సో కొన్ని అప్డేట్ చేశారు అయితే లార్జ్ క్యాప్ లాగా, కొన్ని లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్కి డౌన్ చేశారు, కొన్ని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లాగా అయింది అనమాట. సో మనం ఇప్పుడు చూసాం స్మాల్ క్యాప్లో చాలా ప్రామినెంట్ నేమ్స్ ఉన్నాయి. బాటా ఇండియా కావచ్చు, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్ కావచ్చు, ఫైజర్ కావచ్చు, ఓకే, అండ్ ఖజారియా సెరామిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పుడు మిడ్ క్యాప్ లీడింగ్లో ఉన్న స్టాక్స్ అనమాట. ఇవి ఇప్పుడు స్మాల్ క్యాప్ అయిపోయినాయి. సో ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏంటంటే టైం టు టైము మార్కెట్ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుందండి. స్టాక్ కనుక ఒక 20-30% ర్యాలీ జరిగిందనుకోండి, ఆటోమేటిక్ వాటి స్టేటస్ మారిపోతూ ఉంటాయి. అండ్ అండర్ పర్ఫార్మ్ చేస్తే కనుక స్టాక్స్ మొత్తం కూడా నెక్స్ట్ 6 months కల్లా నెక్స్ట్ డౌన్ సైడ్ చేస్తూ ఉంటారు. అట్లా ఇట్లా డౌన్ సైడ్ అండ్ అప్ మూవ్ అనేది, డౌన్ మూవ్ అప్ మూవ్ అనేది డిపెండింగ్ అపాన్ ద మార్కెట్లో స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అన్న దాన్ని బట్టేసి ఈ స్టాట్స్ మారుతూ ఉంటారు అనమాట. సో ఇది యాంఫీ ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ చేస్తుంది అండ్ లేటెస్ట్ అప్డేషన్ చేసింది ఇది, అండ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ February 1st onwards. థ్యాంక్ యూ.